నాకు తిరుమల చరిత్ర, తిరుమలకు సంబంధించినటువంటి అన్ని దేవాలయాల చరిత్రకు సంబంధించిన సర్వ విషయాలు మా ఉద్యోగులకు చెప్పాలనేటువంటి అభిలాష చాలా ఎక్కువగా ఉంది. వైఖానసం అంటే ఏమి, పాంచరత్నం అంటే ఏమి, శైవాగం ఏమిటి, ఏమిటి ఆ మూడిటికి ఉండేటువంటి తేడాలు, ద్వైతం అంటే ఏమి, అద్వైతం అంటే ఏమి, విశిష్టాద్వైతం ఏంటి, ఏమీ తెలియవు ఇవన్నీ కూడా. కానీ పైకి మాత్రం మనం అన్ని పదాలు ఉపయోగిస్తాం, ఆ పదబంధాలు ఉపయోగిస్తాం, దానికి సంబంధించినటువంటి మాటలు చెప్తాం తప్ప దాని లోతుపాతల గురించి తెలియదు. వ్యాస మహర్షి ఎవరు, ఏం చేసినాడు, తిరుమలలో దగ్గర దగ్గర 1,00,000 మంది నివసించేటువంటి చెంచులు యానాదులు ఉండేవారు. ఏమైపోయినారు వాళ్ళందరూ కూడా, ఎక్కడికి పోయినారు? అసలు అట్లనే ఆదిమ కాలంలో ప్రాచీన మానవుడు గీచినటువంటి బొమ్మలన్నీ కూడా శేషాచలములలో చాలా ఉన్నాయి. తరిగూడ వెంగమాంబ రాసిన వెంకటాచల మహత్యంలో దగ్గర 200కు పైగా ఉండేటువంటి తీర్థాలు ఉన్నాయి. నా అదృష్టం కొద్ది అవన్నీ నేను చూసినాను. ఇవాళ అన్నీ మా వాళ్ళందరికీ చెప్పాలని, చెప్పడమే కాదు, వీలైతే వాళ్ళందరినీ తీసుకుపోయి ఇది అది చూపించాలని. ఇప్పుడు అన్నమయ్య మార్గంలో సత్రాలు అనేది ఉంది. ఎందుకు కట్టారు ఆ సత్రాలు, ఎందుకు పాడైపోయినాయి? ఆ సత్రాలు కట్టడం ఎవరిని ఉద్దేశించి కట్టినారు? అసలు ఉన్నాయన్న సంగతి కూడా మా ఎంప్లాయీస్కి తెలియకపోతే, జనానికి తెలియకపోయినట్లయితే చాలా ఇబ్బంది కదా. ఇటువంటి విషయాలన్నీ కూడా నేను కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డి గారికి చెప్పి, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్వేత అనేది మన ఉద్యోగస్తులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళ అవగాహనని పెంచడం, చైతన్యాన్ని పెంచడం, ఒక మంచి విషయాల పట్ల వాళ్ళ దృష్టికోణాన్ని మార్చడం, అట్లనే ఆధునిక పరిజ్ఞానం, వాళ్ళ కంప్యూటర్ పరిజ్ఞానం అనేది బాగా విస్తృతమైంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా మా ఉద్యోగులకు తెలియజెప్పాలనేటువంటి అభిలాష కూడా నాకు. చూద్దాం, సమయం అనుకూలిస్తే వాటి దేవస్థానం వాళ్ళ సహకారంతో ఏమేమి చేయగలరో చేయడానికి నా ఈ 2 ఏళ్ల కాల పరిమితులు చేస్తాననేటువంటి ఆశంస నాకున్నది. నా ముందు ఉన్నటువంటి ప్రశాంత్ గారు